అమ్మ అంటే ప్రేమ. పిల్లవాడు తప్పు చేసినా క్షమించే మనసు, కోపంగా మాట్లాడినా మళ్ళీ ప్రేమగా పలకరించే హృదయం. కానీ అదే తల్లి తన కడుపున పుట్టిన కొడుకు చేతుల్లోనే ప్రాణాలు కోల్పోతే, అది కూడా ఊహించని ఒక చిన్న కారణం కోసమైతే, ఒక్క క్షణం కోపం, ఒక్క క్షణం ఆవేశం ఒక కుటుంబం జీవితాన్నే తలకిందులు చేసింది. ఆవేశం అదుపు తప్పిన కోపం ఆలోచించకుండా చేసినటువంటి ఓ పని చివరకు తిరిగి సరిదిద్దుకోలేని నష్టాన్ని మిగిల్చింది. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామాన్ని కలిసివేసినటువంటి ఈ ఘటనలో అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది? ఒక కుటుంబం విషాదంలో మునిగిపోయేలా చేసిన ఆ క్షణాలు ఎలా మొదలయ్యాయి? చివరికి ఒక తల్లి ప్రాణం పోవడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఒక చిన్న విషయం ఎలా విషాదంగా మారింది? అది తెలియాలంటే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో జరిగిన ఈ ఘటనను చూస్తే మనిషి ప్రాణం ఎంత చౌకైపోయిందో అనిపించక మారదు. క్షణికావేశం, మద్యం మత్తు, కోపం ఇవన్నీ కలిసి ఓ వ్యక్తిని క్రూరంగా మార్చాయి. ఒక తల్లి 9 నెలలు మోసి జన్మనిచ్చింది, కష్టపడి పెంచింది, ఆకలిస్తే అన్నం పెట్టింది, జ్వరం వస్తే రాత్రంతా నిద్రపోకుండా చూసుకుంది. కానీ చివరకు అదే తల్లి తన కొడుకు చేతుల్లోనే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, దీనికి కారణం ఏదో పెద్ద ఆస్తి వివాదమో కుటుంబ శత్రుత్వం కాదు. ఒక గ్లాస్ చల్లటి మంచినీళ్ళు. అవును, మీరు విన్నది నిజమే. ఒక గ్లాసు కూల్ వాటర్ కోసం కన్న కొడుకే తల్లి ప్రాణం తీశాడు. చిత్రాడ గ్రామానికి చెందిన త్రిమూర్తులు, నాగమణి కుటుంబం తమ పనుల్లో నిమగ్నమైంది. జీవితంలో ఎన్నో కష్టాలు చూసిన ఆ కుటుంబం అది. పెద్ద కుమారుడు గతంలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆ బాధ నుండి పూర్తిగా కోలుకోకముందే మరో విషాదం ఆ ఇంటి తలుపు తట్టింది. చిన్న కుమారుడు రాజాబాబు సరైన పనిపాట లేకుండా తిరుగుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. మద్యం అలవాటు కూడా ఉంది. కానీ అతడే ఒకరోజు తన తల్లి ప్రాణాలు తీస్తాడని మాత్రం ఆ కుటుంబం ఊహించి ఉండదు. జూన్ 9వ తేదీ మద్యం మత్తులో ఇంటికి వచ్చిన రాజాబాబు భోజనం చేస్తున్నాడు. తల్లి నాగమణి ప్రేమగా భోజనం వడ్డించింది. ప్రతి తల్లిలాగే తన కొడుకు తిన్నాడా లేదా అనే ఆలోచనే ఆమె మనసులో ఉంది. భోజనం చేస్తూ చల్లటి నీళ్లు కావాలని రాజాబాబు అడిగాడు. ఇంట్లో మరో గదిలో ఉన్న ఫ్రిడ్జ్ వద్దకి నాగమణి వెళ్ళింది. నీళ్ల బాటిల్ తీసుకురావడానికి కొన్ని క్షణాలు పట్టింది. సాధారణంగా చూస్తే అది పెద్ద విషయం కాదు. కానీ మద్యం మత్తులో ఉన్న రాజాబాబుకు మాత్రం ఆ కొన్ని క్షణాలే కోపానికి కారణమయ్యాయి. ఒక మనిషి కోపం ఎంత ప్రమాదకరంగా మారుతుందో అక్కడి నుండే మొదలైంది. చెప్పిన వెంటనే నీళ్లు తీసుకురాలేదనే ఆగ్రహంతో రాజాబాబు తల్లిపై దాడి చేశాడు. మాటలతో మొదలైన ఆగ్రహం క్షణాల్లో హింసగా మారింది. ఆమెను బలంగా తోసికొట్టాడు. తలను గోడకు, ఫ్రిడ్జ్కు, ఇంట్లోని వస్తువులకు వేసికొట్టాడు. పూజ గదిలోని చెక్కబలకు తలను బలంగా కొట్టాడు. దెబ్బలు తట్టుకోలేక నాగమణి కుప్పకూలిపోయింది. క్షణంలో ఆమె ఒక తల్లిగా ఏం అనుభవించి ఉంటుందో ఊహించుకోవడమే కష్టం. తన కొడుకు చేతుల్లో దెబ్బలు తింటూ కూడా బహుశా అతడిపైన ప్రేమ చూపించి ఉండొచ్చు. ఆపమని వేడుకున్నా ఉండొచ్చు. కానీ ఆ కోపం, ఆ మద్యం మత్తు ఏ బంధాన్ని గుర్తుపట్టలేదు. చివరకు నాగమణి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు నిలబెట్టేందుకు వైద్యులు ప్రయత్నించారు. కానీ తలకు తగిలిన తీవ్ర గాయాలు ఆమెను కోలుకోనివ్వలేదు. రోజులు గడిచాయి. మంచంపై పడుకొని నరక యాతన అనుభవించింది. ప్రతిరోజు కుటుంబ సభ్యుల్లో ఆశ, నిరాశల మధ్య గడిచింది. ఎప్పుడో ఒకరోజు కోలుకొని ఇంటికి వస్తుందని ఎదురుచూశారు. కానీ చివరకు ఆమె పోరాటం ముగిసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగమణి కన్నుమూసింది. ఇక్కడ ఒక ప్రశ్న తప్పకుండా అడగాల్సిందే. ఇది నిజంగా ప్రాణం తీసేంత పెద్ద కారణమా? మంచినీళ్లు తీసుకురావడానికి కొన్ని క్షణాలు ఆలస్యమవడం ఒక మనిషిని హత్య చేసేంత పెద్ద తప్ప? సమాధానం అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం కూడా అదే. పెద్ద కారణాలు లేకుండానే హత్యలు జరుగుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీస్తున్నారు. భోజనంలో ఉప్పు తక్కువైందని, ఫోన్ ఎత్తలేదని, డబ్బులు ఇవ్వలేదని, ఇక మాట కూడా వినలేదని, ఇలా క్షణికావేశంలో నేరాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా పెరుగుతున్నాయి. మరోవైపు మద్యం అనే వ్యసనం కూడా ఇలాంటి ఘటనకు కారణమవుతోంది.
మద్యం మత్తులో మనిషి ఆలోచన శక్తి దెబ్బతింటుంది. చిన్న విషయం కూడా పెద్ద అవమానంగా అనిపిస్తుంది. కోపం నియంత్రణ తప్పుతుంది. చాలాసార్లు బౌద్ధ దిగిన తర్వాత చేసిన పనికి పశ్చాత్తాపపడతారు. కానీ అప్పటికి జరిగిపోయిన నష్టం తిరిగి సరిచేయలేనిది అవుతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. కోపం వచ్చిన క్షణం గడిచిపోయింది. మద్యం మత్తు కూడా దిగిపోయి ఉండొచ్చు, కానీ తల్లి మాత్రం తిరిగి రాలేదు. నాగమణి తన జీవితమంతా కుటుంబం కోసమే గడిపింది. ఒక కుమారుణ్ణి ప్రమాదంలో కోల్పోయింది. ఇక ఆ బాధను భరించింది. మిగిలిన కొడుకైనా తనకు అండగా ఉంటాడని ఆశపడి ఉండొచ్చు. ఇక వృద్ధాప్యంలో తనకు తోడుగా ఉంటాడని అనుకుని ఉండొచ్చు. కానీ చివరకు అదే కొడుకు ఆమె జీవితానికి ముగింపు పలికాడు. ఇలాంటి ఘటనలు సమాజం ముందుకు ఒక ప్రమాదకరమైన వాస్తవాన్ని తీసుకొస్తాయి. మనిషి సహనం తగ్గిపోతుంది, కోపం పెరుగుతోంది. చిన్న విషయానికి ఆవేశం అదుపు తప్పుతోంది. ముఖ్యంగా మద్యం, నిరుద్యోగం, మానసిక అస్థిరత, కుటుంబ ఒత్తిళ్లు కలిసినప్పుడు పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాంతం మోసే శిక్షలుగా మారుతున్నాయి. ఈరోజు రాంబాబు జైల్లో ఉన్నాడు. అతడిపై కేసు నమోదైంది. చట్టం తన పని తాను చేస్తుంది. కానీ ఒక్క ప్రశ్న మాత్రం ఎప్పటికీ అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. ఒక గ్లాస్ చల్లటి నీళ్ల కోసం తనను ప్రేమగా పెంచిన తల్లి ప్రాణాలు తీయడం అవసరమా? ఆ ఒక్క క్షణం కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడం వల్ల అతడు ఏం కోల్పోయాడు? తల్లిని కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, తన జీవితాన్నే నాశనం చేసుకున్నాడు. ఒకప్పుడు తల్లి చేతిలో మమకారంగా పెరిగిన కొడుకు చివరకు అదే తల్లి మృతికి కారణమయ్యాడు. అందుకే ఈ ఘటన కేవలం ఒక హత్యకు సంబంధించింది కాదు. కోపం, మద్యం, క్షణికావేశం ఈ కలిస్తే కనుక మనిషి ఎంత ప్రమాదకరంగా మారుతాడో చెప్పే హెచ్చరిక. చిన్న కారణం అనిపించినా నియంత్రణ కోల్పోతే అది ప్రాణాలను బలి తీసుకుంటుందని గుర్తు చేసే విషాద గాథ.